రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నాం. మనం వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 11వ వచనంలోను 12వ వచనంలోను మనం ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రికను తెరుద్దాం, బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. మొదటి అధ్యాయంలో ఆ వచనాలు ఒకసారి చదువుకొని ధ్యానంలోనికి వెళదాం. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను అని అంటాడు. ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు గారు రోమా సంఘాన్ని ఆయన దర్శించటానికి, వారిని కలుసుకోవడానికి, విశ్వాసుల్ని ముఖాముఖిగా కలుసుకొని వారితో సమయాన్ని గడపడానికి, సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నేను మిగుల అపేక్షిస్తూ ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఎందుకు ఇదంతా? మిమ్మల్ని స్థిరపరచవలనని అని అంటాడు. ఆ మాట గురించి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. మిమ్మల్ని స్థిరపరచవలనని, వారిని స్థిరపరచాలా, స్థిరపరచటం అనేటువంటి మాటకు వాడబడినటువంటి గ్రీకు పదం మనం చూసాం. అక్కడ కదల్చబడకుండగా, అటు ఇటు కొట్టుకొని పోకుండగా, అభద్రతలో ఉన్నటువంటి వారిని స్థిరపరచటం అనేటువంటి భావన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులు ఏ ఏ పరిస్థితుల్లో కదల్చబడతారు, విశ్వాసులు ఏ ఏ పరిస్థితుల్లో అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలు ఆ రోజున మనం చాలా మాట్లాడాం. ఆ పరిస్థితుల్లో పౌలు గారు విశ్వాసుల్ని స్థిరపరచాలి అనేటువంటి భావన ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అక్కడి నుండే స్థిరపరచవలనని ఏం చేస్తూ ఉన్నాడంట? అనగా మీకును నాకును కలిగి ఉన్నటువంటి విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని అని అంటా ఉన్నాడు. ఎట్లా స్థిరపరుస్తాను? స్థిరపరచడం అంటే ఏంటి? స్థిరపరచడం ఎలా జరుగుతుంది? నేను మీ దగ్గరకు రావడం వల్ల, మీతో కొన్ని రోజులు ఉండడం వల్ల, మిమ్మల్ని ముఖాముఖిగా కలుసుకొని సహవాసం చేయడం వల్ల, మీతో సమయాన్ని గడపడం వల్ల ఎట్లా మీరు స్థిరపరచబడతారు? ఇది ఎలా జరుగుతుంది అని చెప్తా ఉన్నాడంటే, మీకును నాకును కలిగి ఉన్నటువంటి విశ్వాసము చేత మనము ఒకరి విశ్వాసము చేత ఒకరిను ఆదరణ పొందుతాము, దాన్ని బట్టి మీరు స్థిరపరచబడతారు అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలు ఈ రోజున వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి, ఆ విశ్వాసం వల్ల ఒకరి చేత ఒకరు ఎట్లా ఆదరణ పొందుతారు అనేటువంటి విషయాన్ని, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి, ఒక విశ్వాసి యొక్క విశ్వాస జీవితం ఇంకొక విశ్వాసికి ఎట్లా ఆదరణకరంగా ఉంటుంది, ఎట్లా బలపరిచేదిగా ఉంటుంది, ఎట్లా స్థిరపరిచేదిగా ఉంటుంది అనే దాన్ని ఈ రోజున మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనందరూ విశ్వాసులం కదా, మనకందరికీ విశ్వాసం ఉంది, అందుకోసం మనం విశ్వాసులు అని పిలువబడ్డాం. విశ్వాస్యతతో కూడినటువంటి జీవితం, పోయినసారి మనం చెప్పుకున్నాం. ఈ రోమా పత్రిక ధ్యానాల్లోనే ఫెయిత్ఫుల్ లైఫ్ అని మాట్లాడుకున్నాం. ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ గాడ్ అని మాట్లాడుకున్నాం. అనగా దేవుని వైపుగా మనం చూపించేటువంటి విశ్వాస్యత జీవితం, వాక్యానుసారమైనటువంటి జీవితం, మారు మనసుకు తగినటువంటి జీవితం, సువార్తకు తగినటువంటి జీవితం, మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఉండేటువంటి జీవితం, ఆయన వారుగా ఉండేటువంటి జీవితం, ఇలా అనేకమైన మాటలు ఆ దినాల్లో మనం మాట్లాడుకున్నాం ఈ పత్రికలోనే. ఒక విశ్వాసి దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ విశ్వాసి యొక్క జీవితం ఇంకొక విశ్వాసి యొక్క జీవితానికి ఎట్లా ఆదరణిస్తుంది, ఎట్లా బలపరుస్తుంది, ఎట్లా ధైర్యపరుస్తుంది, ఎట్లా స్థిరపరుస్తుంది
అనేటువంటి విషయాలు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాలు ఈ రోజున మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, విశ్వాస జీవితాల్లో, మన దైనందిన జీవితంలో మనల్ని దారి మళ్లించేటువంటి సంస్కృతి మన చుట్టూ అలుముకొని ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి కల్చర్, సంస్కృతి అన్నప్పుడు కల్చర్ లేకపోతే సాంప్రదాయాలు, ట్రెడిషన్స్, మనం పనిచేసే చోట, మనం నివసించే చోట మన చుట్టూ అందరూ క్రైస్తవులే ఉండాలని లేదు. మన చుట్టూ క్రైస్తవేతరులు ఉంటారు. మన చుట్టూ రకరకాల సాంప్రదాయాలు కలిగినటువంటి వారు ఉంటారు. మన చుట్టూ రకరకాల సంస్కృతి నేపథ్యాలు కలిగినటువంటి వారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారయ్యానంటే, వాళ్ళకు తెలియక, బలవంతంగా కాదు కానీ, వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని మనకు అంటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది బలవంతంగా కాదు, మామూలుగానే కొన్ని సందర్భాల్లో మన దగ్గరకు తీసుకొని వస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి సంబంధించినటువంటి పలహారాలను మీరు తినచ్చు కదా అని అంటారు. కొంచెంసేపు మాతో కూర్చోవచ్చు కదా అని అంటారు. సినిమా చూస్తే ఏమవుద్ది అని అంటారు. లేకపోతే అలా ఉంటే ఏమవుద్ది, ఇలా ఉంటే ఏమవుద్ది, ఏంటి మీ ఇంట్లో చాలా రోజుల నుండి కష్టమే ఉన్నట్టుందిగా, దుఃఖమే ఉన్నట్టుందిగా, నాకు తెలిసినటువంటి ఒక సిద్ధాంతం ఉన్నాడు, పంపించమంటావా, ఇల్లును ఒకసారి చూస్తాడు. ఇలా రకరకాల విషయాలు మన దగ్గరకు తీసుకొని వస్తూ ఉంటారు. ఎవరైనా ఏమైనా చేశారేమో మీకు ఒకసారి చూసుకోండి అని అంటూ ఉంటారు. ఒకవేళ కనుదృష్టి ఉందేమో దిష్టి తీయించుకోండి అని అంటూ ఉంటారు. ఇలా రకరకాల విషయాలు మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతిలో నుండి, సాంప్రదాయాల్లో నుండి మనల్ని దారి మళ్లిస్తూ ఉంటాయి. విశ్వాసపు మార్గంలో నుండి మనల్ని పక్కకు తీసుకొని పోతూ ఉంటాయి. అలాగే శోధనలు, శ్రమలు, మనల్ని పాపంలో పడవేసేటువంటి శోధనలు, మనల్ని దుఃఖపరిచేటువంటి, కృంగదీసేటువంటి శ్రమలు, ఇవి కూడా చాలా సందర్భాల్లో అవి ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు, ఈ దేవుని వల్ల నాకేం కలిగింది, ఈ దేవుడి వల్ల నాకేం సహాయం కలిగింది, నేను రోజు ప్రార్థనకి వెళ్ళడం వల్ల నాకేం ఉపయోగం కలిగింది, నేను ప్రార్థన చేయడం వల్ల నేను అడిగినవి ఏవి కూడా నాకు కలగడం లేదే, జరగడం లేదే అనేటువంటి భావనలో కూడా, నిరుత్సాహంలో కూడా కొన్నిసార్లు మనం మన విశ్వాసంలో నుండి పక్కకెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మన విశ్వాసంలో సన్నగిల్లిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవుని మీద, ఆరాధన మీద, పాటల మీద, వాక్యం మీద ఆసక్తి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకప్పుడు పరిగెత్తుకొని పోలేదా మనం ప్రార్థనలకు అంటే పోయాం, ఇప్పుడు ఆసక్తి రావట్లా. ఒకప్పుడు మనం ముందే ఉండాలని కోరుకోలేదా అంటే వెళ్ళాం, కానీ ఇప్పుడు అలాగ అనిపించట్లా. కారణం ఏంటంటే, మన జీవితంలో, మన డే టు డే లైఫ్లో ఒకదాని వెంబడి ఒకటిగా నా జీవితం ఎప్పుడైనా బాగుపడుద్దా, నా స్నేహితుల మధ్య నేను హుందాగా ఉండగలనా, నా స్నేహితురాళ్ల మధ్య నేను దర్జాగా ఉండగలనా, నేను అనుకున్నది నా దేవుడు నాకు ఇస్తాడు అని నేను చెప్పినటువంటి మాటలు నిజమవుతాయా అనేటువంటి భావన మనకు కలిగినప్పుడు, అవన్నీ కూడా ఒకవేళ మనకి విఫలతను కనబరిస్తే జరిగేటువంటి విషయం ఏంటంటే, విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాం. అలాగే రోజువారీ జీవితంలో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. మనకి మన ఆర్థికపరమైనటువంటి స్తోమతకు మించినటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అనారోగ్యం ఎదురవుతూ ఉంటుంది. ఒక అనారోగ్యం వస్తుంది, అరే డబ్బున్నోడికి రాదేంటిది, డబ్బు లేనోడికి వచ్చిందేంటి అని అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఏంటి వీళ్ళకెందుకు వచ్చింది అసలు, ఇది మొన్ననే కదా పాపం వాళ్ళకేంది, మళ్ళీ అదే ఇంట్లో మళ్ళీ అయిందేంటి అనేటువంటి సవాళ్ళు. వెంటనే అనుకోకుండా ఉద్యోగం పోద్ది, ఎందుకు పోద్దో తెలియదు, అరే ఉద్యోగం పోయిందేంటి, అసలు ఏం తప్పు చేయలేదే నేను అనేటువంటి ఆలోచన. సవాళ్ళు, రోజువారీ జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే, మన విశ్వాసంలో అటు ఇటు కదిలిపోయేటట్టుగా, మనం విశ్వాసంలో జారిపోయేటట్టుగా, మన విశ్వాసంలో మనం పడిపోయేటట్టుగా, సన్నకిల్లిపోయేటట్టుగా చేస్తుంది. చాలా సందర్భాల్లో మనలో చాలామంది ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఒంటరితనం ఫీల్ అవడం అని అంటే, నా మాటల్లో కేవలం ఒక్కడిగా కూర్చోవటం అని కాదు నా భావన. 10 మందిలో ఉంటాం కానీ ఒంటరిగా ఉంటాం, 10 మందిలో ఉంటాం, 10 మందిలో పనిచేస్తూ ఉంటాం కానీ నేను ఒక్కడే అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. లోన్లీనెస్, ఎవరికి చెప్పుకోలేం. చెబితే వినేటువంటి వారు ఉన్నారా నా పక్కన అంటే అంతగా కనబడరు. ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే బాగుండు అని అంటే అది కూడా జరగదు.
ఒకవేళ నా భార్య నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను దగ్గరకు తీసుకుంటే బాగుండు, అది కూడా జరగదు. కొన్నిసార్లు భర్త భార్యను దగ్గరకు తీసుకుంటే బాగుండు, అది కూడా జరగదు. చాలా సందర్భాల్లో ఈ బిజీ స్కెడ్యూల్స్లో పడిపోయి ఇక వెళ్ళిపోతూ ఉంటాం. మన లోపల ఏర్పడుతున్నటువంటి ఎంప్టీనెస్, లోన్లీనెస్ ఎవరికి చెప్పుకోలేము, ఎవరు తీర్చలేరు. దానివల్ల జరిగేటువంటి విషయం ఏంటంటే అక్కడ కూడా ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా, ఆరాధనకు వెళ్ళాలన్నా, ఆరాధనలో కూర్చోవాలన్నా చాలా చాలా కష్టమైనటువంటి విషయం. దట్ ఈస్ దేర్ ప్రాక్టికల్ ప్రాబ్లం, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం. నేను చాలామందిని ఆదివారం గమనిస్తూ ఉంటాను. వాళ్ళు వస్తారు, గబగబా కూర్చుంటారు పాపం, ఆశతోనే వస్తారు, వాళ్ళ ముఖంలో ఆనందం కనపడుద్ది. కానీ 5-10 నిమిషాలు కూడా కూర్చోరు, వెళ్ళిపోతూ ఉంటారు. నాకు అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు సిట్. కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఎంప్టీనెస్, ఒంటరితనం, స్ట్రగుల్ ఏదైతే ఉందో వాళ్ళని ఒక చోట స్థిరంగా కూర్చొనియట్లా, వాళ్ళని ఒక చోట స్థిరంగా నిలబడియట్లా, ఒక విషయం మీద వాళ్ళు స్థిరంగా ఉండరు. అలాగే ఒత్తిడి కుటుంబాన్ని ఎలా నడిపించాలా, పిల్లల ఫీజులు ఎట్లా, లేకపోతే మరి మొదటి వారం వస్తూ ఉంది అని అంటే కుటుంబాన్ని ఎలా చూసుకోవాలా, లేకపోతే ఇంకేదైనా విషయాలు, పిల్లల చదువుల విషయంలో ఎట్లా లక్షలు తీసుకొని వచ్చి కట్టాలా అనేటువంటి ఒత్తిడి, ఆఫీసులో ఒత్తిడి, అలాగే మన సంఘంలో ఒత్తిడి, సమాజంలో ఒత్తిడి. కొన్నిసార్లు అపార్ట్మెంట్స్లో నివసించేటువంటి వారికి వాళ్ళకొక రకమైన ఒత్తిడి ఉంటుంది. ఒత్తిళ్ళు మనకి ప్రెషర్, కృంగుదల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంత భయంకరమైనటువంటి విషయాల్లో మనం ఉంటే అప్పుడప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మోసపూరితమైనటువంటి స్వరాలు మనకి వినిపిస్తూ ఉంటారు. డిసీవింగ్ వాయిసెస్ అంటారు వీటిని. డిసీవింగ్ వాయిసెస్ అంటే ఏంటో తెలుసా? ఇందాక చెప్పాను కదా, ఇదంతా జరుగుతూ ఉంది అని అంటే నీకేదో అయిందబ్బా, నీకెవరో ఏదో చేశారబ్బా, ఎవరితో నన్ను గొడవ పడ్డావా అని మన ఆలోచనలు వేరే వైపుకి మళ్ళిస్తూ ఉంటారు. కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? నువ్వు ఎప్పుడో ఏదో మొక్కుబడి చేసుకున్నావు, ఆ మొక్కుబడి తీర్చలేదు అనుకుంటా, గుర్తు చేసుకో, దేవుడు అందుకనే నీకు ఈ విషయాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు చూడు. ఇవన్నీ కూడా డిసీవింగ్ వాయిసెస్, మోసపూరితమైనటువంటి స్వరాలు. కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా? ఈ ఉద్యోగం లేకపోతే ఈ ప్లేస్ నీకు కుదరలేదు అనుకుంటా, అందుకోసం నీకు పొద్దాకలు ఏదో అవుతా ఉంది, ఒకసారి ఆలోచించు అని అంటారనమాట. ఇట్లా రకరకాల స్వరాలు వినబడతా ఉంటే కూడా జరిగేటువంటి విషయం ఏంటంటే మనం చాలా త్వరగా దేవుని యొక్క విశ్వాసంలో నుండి మనం బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ విచ్ఛిన్నతలు, కుటుంబంలో సమాధానం లేకపోవడం, కుటుంబంలో ఈ రోజున స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి ఎంత భయంకరంగా ఉన్నాయని అంటే స్లీపింగ్ డివోర్స్ నడుస్తూ ఉందంట. ఇప్పుడు స్లీపింగ్ డివోర్స్ అంటే భార్య ఒక రూమ్లో, భర్త ఒక రూమ్లో పడుకుంటా ఉన్నారనంట. ఎవరికి తెలియకుండానే చాలా కుటుంబాల్లో ఈ స్లీపింగ్ డివోర్స్ నడుస్తూ ఉందనంట. ఇప్పుడు డాక్టర్స్ చెప్తా ఉన్నారు. కారణం ఏంటి తెలియదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏదో కొద్ది రోజులు అనారోగ్యంతోనో లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి భర్త ఒక రూమ్లోకి వెళ్ళిపోయాడు, భార్య పిల్లలు ఒక రూమ్లో ఉన్నారు. ఇక అది అలవాటు అయిపోయింది, వాళ్ళకి ఇష్టమైపోయింది. తన జీవితం తనదైపోయింది, తన జీవితం తినదైపోయింది. స్లీపింగ్ డివోర్స్ నడుస్తూ ఉంది. ఒకే రూఫ్ కింద ఉంటారు కానీ మానసికంగా వారిరువురు కలిసి ఉండనటువంటి పరిస్థితి. ఒకే రూఫ్ కింద ఉంటారు, దే ఆర్ లివింగ్ అండర్ వన్ రూఫ్ బట్ బోత్ ఆర్ డివోర్స్డ్, మెంటల్లీ డివోర్స్డ్, మానసికంగా విడిపోయినటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో అమ్మగారు ఏంటి అని అంటే, ఏం చేస్తాం అయ్యగారు, పిల్లల కోసం భరిస్తూ ఉన్నానని అంటారు. పిల్లల కోసం కాదు. మ్యారేజ్ ఈజ్ నాట్ అబౌట్ ద చిల్డ్రన్, మ్యారేజ్ ఈజ్ అబౌట్ ఈచ్ అదర్. పిల్లల తర్వాత వచ్చారు, ముందు మీ ఇద్దరు పరిశుద్ధ వివాహం చేత కలపబడ్డారు. వివాహంలో, కుటుంబంలో జరుగుతున్నటువంటి విచ్ఛిన్నతలు, తీరిక లేకపోవటం, మేకింగ్ అవర్ సెల్ఫ్ బిజీ. ఇందాక జాన్సన్ గారు అనుకుంటా ఒక పోస్టర్ పెట్టారు, బిజీగా ఉండటం అని అంటే చట్టంలో ఎలుగు తిరిగినట్టు కాదు. వీ హ్యావ్ టు షో సమ్ ప్రోగ్రెస్. మనం బిజీగా ఉంటాను అంటే బిజీగా ఉండటం వల్ల ఏం ప్రోగ్రెస్ కనబడకపోతే, తెలుగులో ఒక సామెత ఉంది, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదని అంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ ఉన్నా మళ్ళీ మాట్లాడుతూ అంటారనమాట. ఏం చేస్తాడు రా బాబు వీడంటే, ఏమి చేయడు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు, తీరిక లేకపోవడం. అలాగే కొన్నిసార్లు మనకు తెలియకుండానో, మన తప్పిదం వలనో, మన తప్పిదం లేకుండానో మనకు ఎదురయ్యేటువంటి అవమానాలు, అపరాధ భావాలు, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి ప్రస్తుత కాంటెంపరీ డేస్లో. ఇవన్నీ కూడా అక్కడ రాయబడినటువంటి విషయాలన్నీ కూడా మనల్ని
మన విశ్వాసంలో నుండి దారి మళ్లించేటువంటి విషయాలు, మన విశ్వాసంలో సన్నగిల్లిపోయేటట్టుగా మనం దేవుడంటే ఈ దేవుడి వల్ల నాకేం జరగలేదులే, ప్రార్థించినందువల్ల ఉపయోగం లేదులే, నేను పరిశుద్ధంగా ఉండడం వల్ల నాకేం వచ్చింది. 73వ కీర్తనలో ఆసాపు కూడా అలాగే రాస్తూ ఉంటాడు. 73వ కీర్తనలో ఇలాంటి విషయాలన్నీ కూడా మనల్ని దేవుని దూరం చేసేటువంటి విషయాలు, లేకపోతే మనం కృంగిపోయేటువంటి విషయాలు, విశ్వాసంలో సన్నగిల్లిపోయేటువంటి విషయాలు. అలాంటి పరిస్థితులు సంఘంలో చాలామందికి ఉంటాయి. అలాంటి పరిస్థితులు సంఘంలో చాలామందికి ఉంటాయి. నేను ఇందాక రాసినటువంటి పరిస్థితులు సంఘంలో 2 బెంచులకు 3 బెంచులకు ఒకళ్ళు ఉంటారు. ఇది నిజం. విషయం ఏంటంటే పౌలు గారు అదే అంటా ఉన్నాడు, సంఘంలో 2 బెంచెస్కి 3 బెంచెస్కి ఇలాంటి విషయాలు గుండా పోతున్నటువంటి వారు ఉన్నప్పుడు మరి ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి ఏం చేయగలడు? అది మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని స్థిరపరచవలనని, అనగా మనం కలిగి ఉన్నటువంటి మన విశ్వాసం, ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని అని అంటాడనమాట. ఎందుకు ఒక విశ్వాస జీవితం ఇంకొక విశ్వాసి జీవితానికి ఎందుకు ఉపయోగం అని అంటే, ఇదిగో నీ పక్కన ఉన్నటువంటి విశ్వాసి నీకు తెలియదు, నీ ఎదర బెంచ్లో కూర్చున్నటువంటి విశ్వాసి ఇందులో ఏదో ఒక దాంట్లో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా, గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా తన బాధ పట్టించుకునేటువంటి వారు ఎవరు లేరు. వస్తున్నాడు పోతున్నాడు. పాపం సంఘానికి వస్తే ఎవరైనా మాట్లాడి నాకు సహాయం చేస్తారేమో, ఎవరైనా ప్రార్థన చేసి నాకు సహాయం చేస్తారేమో అని ఊహించి వాళ్ళు రావచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు, పలకరించేటువంటి వాళ్ళు లేరు, నీ జీవితంలో ఏం జరుగుతుంది అనేటువంటి వాళ్ళు లేరు, వారి కోసం ప్రార్థన చేద్దాం అనేటువంటి వాళ్ళు లేరు. వస్తున్నారు పోతా ఉన్నారు. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద చర్చ్? చర్చ్ ఈజ్ పీపుల్ సెంటర్డ్ అన్నాడు ఒక ఆయన. సంఘము అనంటే ప్రజల కేంద్రమైనటువంటి పరిచర్య జరగాల్సినటువంటి విషయం. ప్రజలే కేంద్రంగా ఉండాలా, ప్రజలే ప్రధానంగా ఉండాలా. ప్రజల జీవితాలు, కుటుంబాలు, వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లలో నుండి వాళ్ళని తప్పించేటువంటి విశ్వాసం కలుగజేసేదిగా సంఘం ఉండాలి అని అంటా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన పక్కన ఉన్నటువంటి వారే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని మనకు తెలియకుండానే కొన్ని సంవత్సరాల సంఘ జీవితం మనం జీవిస్తూ ఉంటాం, విశ్వాసులుగా మనం ఉండిపోతూ ఉంటాం. అందుకని పౌలు గారు ఏమంటా ఉన్నాడు అంటే, మన విశ్వాసము ఇతరుల జీవితానికి ఆదరణ ఇవ్వాలా, ఆదరణ పొందవలనని అని వాడబడినటువంటి గ్రీకు పదం దగ్గర వాడబడినటువంటి పదాలు ఒకవేళ మనం చూస్తే ప్రోత్సహించేటువంటి వారంగా ఉండాలా, తోడ్పడేటువంటి వారంగా ఉండాలా, సాయపడేటువంటి వారంగా ఉండాలా, పురికొల్పేటువంటి వారంగా ఉండాలా, ప్రేరేపించేటువంటి వారంగా ఉండాలా, ఉన్నతీకరించు వారంగా ఉండాలా, ధైర్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలా. ఒకవేళ ఏదైనా విషయంలో కృంగిపోయి ఉన్నాడా ఆ వ్యక్తి, తన జీవితానికి అర్థమేంటో తెలియడం లేదా, తన జీవితం ఎటుపోతుందో అర్థం కావడం లేదా, అంతా అగమ్య గోచరంగా ఉందా, అలాంటి వ్యక్తి కనబడితే ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ధైర్యం ఇవ్వాలా. ఆదరణ ఇవ్వడం అంటే అది. నా విశ్వాసము మీ విశ్వాసానికి ఆదరణ ఇవ్వాలి అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి ధైర్యం ఇవ్వాలా, ఆ వ్యక్తిని ఉన్నతీకరించాలా, ఆ వ్యక్తి యొక్క ఆలోచనని మార్చాలా, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని కొంచెం మనం ఉన్నతంగా చేయాలా, ప్రేరేపించాలా, పురికొల్పాలా, తోడ్పడాలా, సహాయపడాలా, ప్రోత్సహించి ఆ వ్యక్తిని కానీ ఆ కుటుంబాన్ని కానీ నెమ్మదిపరిచి అటు ఇటు కొట్టుకొని పోకుండగా, విశ్వాసంలో సన్నగిల్లిపోకుండగా, విశ్వాసంలో పడిపోకుండగా, ఆ వ్యక్తి దేవుడంటే ఇంకా దేవుణ్ణి బట్టే ఈ అన్న నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుణ్ణి బట్టే ఈ అక్క నాతో మాట్లాడుతూ ఉంది, నేను ఆరాధనకి వెళ్ళబట్టే కదా ఈ కుటుంబం నాకు సహాయం చేస్తూ ఉంది అనేటువంటి భావన సంఘంలో నుండి కుటుంబాలకు కలగాల, సంఘంలో నుండి వ్యక్తులకు కలగాల, విశ్వాసులకు కలగాల. నాకు అవసరం వస్తే, నాకు ఆపద వస్తే, నాకు భయం కలిగితే, నేను కృంగిపోతే, నేను నిస్సహాయ స్థితిలో ఉంటే నాకు ఎవరు అని అంటే నాకు సంఘం ఉంది అనేటువంటి భావన రావాలా. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద చర్చ్ అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. సంఘము అన్నప్పుడు, విశ్వాసులు అన్నప్పుడు ఈ భావనలు కలగాల. గమనించండి, అక్కడ 4 కొవ్వొత్తులు పెట్టాను, 2 కొవ్వొత్తులు వెలిగించాను, 2 ఆర్పేశాను. ఆ 2 కూడా వెలిగించాను అనుకోండి. ఉదాహరణకి ఒక గదిలో 4 కొవ్వొత్తులు వెలిగించాను అనుకోండి, వెలుగు ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా? ఎక్కువ అవుద్ది. అలాగనే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి జీవితం 2 కలిసినప్పుడు, వెలిగేటువంటి జీవితాలుగా ఉన్నప్పుడు అక్కడ వెలుగు ఎక్కువ. 2 కలిస్తే వెలుగు ఎక్కువ, 3 కలిస్తే వెలుగు ఎక్కువ, 4 కలిస్తే ఇంకా వెలుగు ఎక్కువ, వెలుగు ఎక్కువ. కాబట్టి విశ్వాసులంగా మనం ఒకరితో ఒకరం కలిసి ఒకరిని ఒకరం బలపరుచుకొని, ధైర్యపరుచుకొని, ప్రేరేపించుకొని, పురుకొల్పుకొని, తోడ్పాడుకొని, సహాయపడి, ప్రోత్సహించుకొని మనం వెలుగుతూ ఉండాలా. మనం వెలుగుతూ ఉండాలా.
ఇది పౌలు గారు నేర్పిస్తున్నటువంటి విషయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 24-25 వచనాల్లో ఏమంటాడంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. పురికొల్పవలను అనేటువంటి దాని దగ్గర ఆ పదం వాడాడనమాట. ఏం చేయాలంట? మనం సమాజంగా కూడుకొనుట మానొద్దు అని అంటా ఉన్నాడు. మనం సమాజంగా కూడుకొనుట మానొద్దు. ఎందుకు? మనం సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరినొకరం హెచ్చరించుకుంటాం, ఒకరినొకరం ప్రేమించుకుంటాం, ఒకరి కోసం ఒకరు సత్కార్యాలు చేస్తాం. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినం? ప్రభు రాకడ దినం, ప్రభు వస్తూ ఉన్నాడు అనేటువంటి దినం దగ్గరయ్యే కొలది కూడా ఏం చేయాలంటా ఉన్నాడు ఆయనంటే, మరి ఎక్కువగా అలాగూ చేయండి, హెచ్చరించండి. ఉదయకాల సమయంలో జూమ్లో ఒక క్లాస్ తీసుకుంటా ఉన్నాను నేను. అక్కడ చెప్తా ఉన్నా, మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి జీవితం ఇంకా రక్షించబడలేదు, మనకు తెలుసు. ఎంతకాలం మాట్లాడుకుని ఉందాం ఆ వ్యక్తి గురించి? మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి కుటుంబ జీవితం బాగలేదు, ఆ కుటుంబాన్ని గురించి బాధ్యత నీకు లేదా తోటి విశ్వాసిగా? నా పక్కన కూర్చున్నటువంటి ఒక యవనస్తుడు తన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నాడు, ఆ యవనస్తుడి జీవితం మనకు పట్టింపు కాదా? ఎంతకాలం పక్కనే కూర్చొని హాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోదాం? పట్టించుకోవాలా, హెచ్చరించుకోవాలా. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయండి అని అంటా ఉన్నాడు. మరి ఎక్కువగా అలాగూ చేయండి, ఒకరినొకడు పురికొల్పుకొనండి, ప్రేమ చూపించుకొనండి, సత్కార్యాలు చేయండి, సత్కార్యాలు చేయండి, మంచి పనులు చేయండి అని అంటా ఉన్నాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోనండి. ప్రియమైనటువంటి వారలారా, ఇది జరగట్లేదా మన జీవితాల్లో అంటే జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా కొంతమందితోనే జరుగుతూ ఉంటుంది. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు మన చుట్టూ, వాళ్ళతోనే జరుగుతూ ఉంటుంది. వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ గురించే తెలుసుకుంటూ ఉంటాం, వాళ్ళతోనే ఉంటాం, వాళ్ళ గురించే ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలా, ఇంకా ఎక్స్పాన్షన్ అవ్వాలా, కృమ్మరించబడినటువంటి ప్రేమ బయటికి విస్తరించబడాలా. ఎవరు కనబడితే వారి జీవితం, వారి కుటుంబం, వారి భవిష్యత్తు ఎలాగ ఉందో చూసి ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి. కనెక్షన్స్, అందుకని ఆ పిక్చర్ పెట్టా, కనెక్షన్స్. కనెక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్. నువ్వు ఎంత మందితో కనెక్ట్ అవ్వగలవో అంత మందితో కనెక్ట్ అవ్వాలా. దాట్ ఈస్ ద మినిస్ట్రీ, దట్ గాడ్ గివెన్ మినిస్ట్రీ టు యూ. నువ్వు ఎంత మందితో కనెక్ట్ అవుతావో, ఒక వ్యక్తి సంఘంలో ఎంత మందితో కనెక్ట్ అవ్వగలడో అంత మందితో కనెక్ట్ అయిపోవాలా. అదే చర్చ్, అదే చర్చ్. క్షేమాభివృద్ధి కోసం అని అంటాడు. చూడండి, సహవాసంలో లేకపోవడం వల్ల, మనం సహవాసంలో యాక్టివ్గా లేకపోవడం వల్ల, యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల, వచ్చిపోయేటువంటి వారంగా ఉంటే, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటే మన జీవితాలు వెలిగే జీవితాలుగా ఉండవు, ఆరిపోయేటువంటి జీవితాలుగా ఉంటాయి. ఉపయోగపడేటువంటి జీవితాలుగా ఉండవు, వెలిగించేటువంటి జీవితాలుగా ఉండవు, మంట పుట్టించేటువంటి జీవితాలుగా ఉండవు. రోజువారీ జీవితపు ఆత్మీయ యుద్ధాల్లోనే నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు, ఒంటరిగా ఒక్కడవే కొట్టుమిట్టాడుతూ ఉన్నావు, గలిబిలైపోతూ ఉన్నావు, కలవరం చెందుతూ ఉన్నావు. నీకు ప్రార్థన చేసుకోవడానికి సమయం రావట్లేదు, నీకు ప్రార్థన చేసుకోవడానికి మనసు రావడం లేదు, ఎవరు కూడా తోటి విశ్వాసిగా నీకు ప్రార్థనా సహకారం అందించట్లేదు. ఆరిపోతావు, ఉపయోగపడవు, వెలగవు, వెలిగించవు. సవాళ్ళు, రోజువారీ జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయనంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ఆరిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి, ఆరిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి. ఎట్లా ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఆదరిస్తాడు, లేకపోతే ధైర్యపరుస్తాడు, లేకపోతే బలపరుస్తాడు, లేకపోతే ఊతమిస్తాడు, లేకపోతే ప్రోత్సహిస్తాడు, పురికొల్పుతాడు, ఎలా జరుగుద్ది? కొన్ని పద్ధతులు చూద్దాం. ఎలా జరుగుద్దో కొన్ని పద్ధతులు, తెలిసిన విషయాలే మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, గమనించండి. మొట్టమొదటిది వాక్యం ద్వారా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి మాట, సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది అని అన్నాడు అనమాట.
సమయోచితంగా పలకబడినటువంటి మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. వాక్యం కన్నా సమయోచితమైనటువంటి మాట ఇంకొకటి లేదు. మన జీవితాల్లో వాక్యం కన్నా సమయోచితమైనటువంటి మాట ఇంకొకటి లేదు. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ వ్యక్తి కృంగుదల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వాక్యం చెప్పడం ద్వారా, వాక్యంలో నుండి ఆదరణ చెప్పడం ద్వారా, వాక్యంలో నుండి బలపరచడం ద్వారా, వాక్యంలో నుండి సహాయపరిచి పురికొల్పడం ద్వారా ఆ వ్యక్తికి నెమ్మది కలుగుద్ది, ఆదరణ కలుగుద్ది, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఒక విశ్వాసిగా నువ్వు ఇంకొక విశ్వాసికి చేయగలిగిన సహాయం ఏంటంటే, ఒకవేళ నీకు ఎవరైనా కృంగుదల్లో ఉన్నటువంటి వ్యక్తి కనపడ్డాడా, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తి కనపడ్డాడా, కుటుంబంలో విచ్ఛిన్నత వల్ల మనశ్శాంతి లేక బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి నీకు కనపడ్డాడా, ఒకవేళ తన జీవితం ఎటుపోతుందో ఏంటో అర్థం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి నీకు కనపడ్డాడా, ఆ వ్యక్తిని కూర్చోబెట్టి వాక్యంలో నుండి విషయాలను చెప్పి బలపరిచి ధైర్యపరచాలా, అలాగున నువ్వు పని చేయాలా, అలాగున నువ్వు సహాయం చేయాలా. వాక్యం అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అని అంటే, గమనించండి, మామూలుగా మాటలు మాట్లాడితే, మనం కౌన్సిలింగ్ లాగా మాట్లాడితే వాళ్ళకి అప్పటి వరకు మాత్రమే ఇమోషనల్గా అవునండి, కరెక్టేనండి మీరు చెప్పింది అని అంటారు. కానీ వాక్యం మాట్లాడితే వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో బలం ఉంది, సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. వాక్యం మాట్లాడడం వల్ల జరిగేటువంటి విషయం ఏంటంటే వాళ్ళ జీవితాలు ట్రాన్స్ఫార్మ్ చేయబడతాయి, రూపాంతరం చెందించబడతాయి. ఒక తెలియనటువంటి విశ్వాసం వాళ్ళలో కలుగుతుంది. వాక్యం వినుట వలన ఏం జరుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. సమయోచితంగా పలకబడినటువంటి మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. వాక్యాన్ని చెప్పి మనం ఇతరులని బలపరచవచ్చు, ధైర్యపరచవచ్చు. రెండవది ప్రార్థన. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట అంటాడు, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనండి, మీ స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఒకని కోసం ఒకడు ప్రార్థన చేయండి. ఒక వ్యక్తిని కలిసి, బ్రదర్ రేపు ఖాళీ ఉంటారా, నేను వస్తాను మీ దగ్గరికి, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం చెప్పండి అతనికి. లేకపోతే అడగండి, బ్రదర్ రేపు ఖాళీగా ఉంటారా, నా దగ్గరికి రండి, కొంచెం నాకు ప్రార్థన అవసరం ఉంది, అడగండి ఎవరినన్నా. అమ్మ, అక్క నీ దగ్గరకు రావాలా, ఆంటీ నీ దగ్గరకు రావాలా, మీరు ఏం చేస్తూ ఉంటారు పగలంతా, కొద్దిసేపు వచ్చి మీతో కలిసి ప్రార్థన చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కలిసి ప్రార్థన చేసుకోనండి. ఏదైనా కుటుంబం కనబడటం లేదు, వెళ్ళండి, మాట్లాడండి, ప్రార్థన చేయండి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేసుకోనండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బలము గలది. వాక్యం ద్వారా నువ్వు ఇంకొక విశ్వాసిని బలపరచవచ్చు, ధైర్యపరచవచ్చు. ప్రార్థనా సహకారం అందించడం ద్వారా నువ్వు ఒక విశ్వాసిని బలపరచవచ్చు, ధైర్యపరచవచ్చు. మూడవది సాక్ష్యం చెప్పడం వల్ల. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు, వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి రక్షించబడ్డారంట. రక్షించబడినటువంటి వారు ఏం చేశారంటే సాక్ష్యం చెప్పారంట. గమనించండి, మీలో ఎవరైనా పర్టికులర్ విషయాల్లో వెళుతున్నటువంటి వారికి మీ సాక్ష్యం చెప్పండి. దేవుడు నా జీవితంలో ఏం చేశాడో తెలుసా, ఒకసారి మా ఇంట్లో ఒకసారి అనుకోకుండా ఒక అనారోగ్యం వచ్చింది, ఏం చేశాడో తెలుసా దేవుడు, ఒకసారి నేను అనుకున్నాను నా పని అయిపోయింది అనుకున్నాను, దేవుడు ఏం చేశాడో తెలుసా. వీలైనంత వరకు సాక్ష్యం చెప్పండి, ఇతరులతో సాక్ష్యం చెప్పండి, ఇతరులతో మాటలు చెప్పండి. సాక్ష్యం చెప్పడం వలన కూడా విశ్వాసుల్ని మనం బలపరచవచ్చు. ఆదివారం ఏం జరగాలో తెలుసా అండి, ఆదివారం ఇదంతా జరగాల. ఆదివారం ఏం జరగాలి అని అంటే, పుల్పిట్ మీద నుండి మేము వాక్యం చెప్తాము, అక్కడ కలుసుకున్నప్పుడు బ్రదర్ ఏంటి బ్రదర్ ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు, పిల్లలు ఎంతవరకు వచ్చారు, చదువులు అయిపోయినాయి కదా, పిల్లలే పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటే పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారా, మేము కూడా ప్రార్థన చేస్తాంలేండి అని చెప్పేసి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలా? ఒక విశ్వాసిగా నువ్వు చేయగలిగినటువంటి సహాయం ఏంటి? బ్రదర్ పిల్లలు పెళ్ళిళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారా, మరి వాళ్ళు మానసికంగా సిద్ధపడ్డారా, వాళ్ళతో కూర్చొని మాట్లాడారా, మరి వాళ్ళకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏమైనా ఇప్పించారా, అలాంటి విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారా?
దైవికమైన విధానంలో తన భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో నేర్పిస్తూ ఉన్నారా మీ పిల్లలకి? అంటే ఈ విషయాలు యువతల వ్యక్తికి తెలిస్తేనే కదా అవతల వ్యక్తిని అడిగేది. అడగలేదు అంటే అర్థం ఏంటంటే మనం ఒక విశ్వాసిగా మనకు సంబంధించినటువంటి ఏరియాస్ అన్నిటిలో కూడా ఎలా ఎదగాలో మనం ఆగిపోయామేమో అది కూడా జ్ఞాపకం చేసుకోవాలా. సాక్ష్యం ఇవ్వడం. కొందరు తల్లిదండ్రులు పాపం వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి సంవత్సరాలు పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. సంబంధాలు దొరక్క, వచ్చినటువంటి సంబంధాలు కుదరక వాళ్ళు నిస్సహాయతలో ఉంటారు, నిరుత్సాహంలో ఉంటారు, కృంగుదల్లో ఉంటారు. ఒక పక్క పిల్లల వయసు పెరిగిపోతూ ఉంటుంది. వయసు పెరుగుతూ ఉంటే ఇంకా రకరకాలైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి, శారీరకపరమైన సమస్యలు వస్తాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తాయి. పెళ్ళిళ్ళకి వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎదగాలంటే చాలా కష్టం. అలాంటి వారితో కూర్చొని, బ్రదర్ నా విషయంలో ఏం జరిగిందో తెలుసా, పలానా విషయంలో ఏం జరిగిందో తెలుసా. కొంతమంది వివాహాలైన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు ఉండరు. వాళ్ళతో కూర్చొని, బ్రదర్ మీ సాక్ష్యం చెప్పండి, లేకపోతే మీ స్నేహితుల జీవితాల్లో జరిగిన సాక్ష్యం చెప్పండి, లేకపోతే మీ తల్లిదండ్రుల జీవితాల్లో జరిగిన సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్పడం ద్వారా ఆదివారం కనీసం మీరు ఒక పావు గంట 20 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేస్తే ఆరాధన అనంతరం ఒక్కరికైనా సాక్ష్యం చెప్పండి. ఒకరినైనా కూర్చోబెట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నారండి, ఇక్కడ కూర్చొని మన ఇద్దరం ప్రార్థన చేసుకున్నారండి, నా కోసం ఇది చేయండి, మీకోసం ఇది చేస్తా. వాక్యం చెప్పండి. ఏదైనా ఒక్క మాట జ్ఞాపకం చేయండి చాలు, అంతే. మేము గంట చెప్పిన ప్రసంగం వాళ్ళకు ఒకవేళ ఈరోజు నాకు చెప్పలేదు అయ్యగారు అనిపించవచ్చు, కానీ చివరిలో నువ్వు చెప్పినటువంటి ఒక్క వాక్యం చాలా సంతోషంగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక్క వాక్యం, వా పాస్టర్ గారు గంట చెప్పినా నాకేం అక్కడ తట్టలేదు, కానీ ఆ ఆంటీ ఒక్క విషయం చెప్పింది, ఒక్క వాక్యం చెప్పింది, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. చెప్పండి, ప్రయత్నం చేయండి. తామిచ్చినటువంటి సాక్ష్యం. తర్వాత సహాయం చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఒకని భారాలు ఒకళ్ళు భరించండి. ఒకని భారాలు ఒకళ్ళు అని అంటే సహోదరుల మధ్య చెప్తున్నటువంటి మాట. సంబంధికుల మధ్య కాదు, రక్త సంబంధికుల మధ్య కాదు. ఒక అన్నకి ఒక అక్క సహాయం చేయడం చాలా సులభం. నాకు మా అన్నవాళ్ళు సహాయం చేయడం చాలా సులభం. ఎందుకంటే మేము రక్తం పంచుకొని పుట్టాం కాబట్టి, అరే తమ్ముడు ఇబ్బందుల్లో ఉన్నాడు అని సహాయం చేస్తారు. అదే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక సహోదరుడికి ఒకని భారములు ఒకడు భరించండి అని అంటా ఉన్నాడు. నేను అక్కడ కావాలనే 5 కిలోలు రాయి పెట్టా, 100 గ్రాములు రాయి పెట్టా, 20 గ్రాములు రాయి పెట్టా. 5 కిలోలు ఎత్తుకోనవసరం లేదు, మీరు కనీసం 100 గ్రాములు వాడి భారాన్ని ఎత్తుకోండి, 20 గ్రాముల భారాన్ని ఎత్తుకోండి అవతల వాడిది. బ్రదర్ నీకు ఒక 5 కిలోలు 620 కిలోలు భారం ఉంది నీ మీద, ఒక పని చేస్తా బ్రదర్, 500 నేను ఎత్తుకోలేనులే, కానీ ఆ 100 ఉంది చూసావా, ఆ 100 నేను ఎత్తుకుంటాలే. అక్కడెక్కడో అప్పు ఉందన్నావు కదా, ఆ చిన్న అప్పే కదా, అది నేను కట్టేస్తాలే. అదేదో పిల్లలకి స్కూల్ ఫీజు లేకపోతే పుస్తకాలు కొనాలన్నావు కదా, ఆ చిన్నది నేను చేసేస్తాలే. లేకపోతే అదేదో అన్నావు కదా, పిల్లలకి ఏదో సైకిల్ కొనిచ్చాలన్నావు, కష్టమైపోతా ఉందన్నావు, పిల్లలు నిన్ను చాలా ఇట్లా చూస్తున్నాను అన్నావు కదా, సెకండ్ హ్యాండ్లో ఏదైనా కొనిచ్చేస్తాలే. భారాలు ఎత్తుకోండి, ఒకని భారం ఒకటి భరించండి, ఒకని భారం ఒకటి భరించండి అని అంటా ఉన్నాడు. భారం ఎత్తుకోండి అని మాట్లాడినప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు, సహాయం చేయండి. సో కాబట్టి మనం ఒక విశ్వాసికి ఏ విధంగా సహాయపడగలుగుతాం, వాళ్ళని బలపరచడానికి, ధైర్యపరచడానికి అని అంటే వాళ్ళకి వాక్యం చెప్పడం ద్వారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ద్వారా, వాళ్ళకి మన సాక్ష్యాన్ని చెప్పడం ద్వారా, కేవలం మాటలతోనే కాదు కానీ మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకు మనం సహాయాన్ని అందించడం ద్వారా కూడా మనం ఒక విశ్వాసిని మనం వాళ్ళ జీవితాల్లో బలపరిచి, ధైర్యపరిచి ఆదరణ ఇవ్వచ్చు. ఇది విచిత్రంగా ఉంటుంది కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఏంటో తెలుసా, పాటలు పాడాలంట వాళ్ళతో వెళ్ళి, కేవలం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాటలు పాడితే కూడా వాళ్ళు బలపడతారంట. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. వాక్యం ఏమని చెప్పారా? ఏం చెప్పలా. ఏం చేస్తా ఉన్నారు ఆయన అంటే కీర్తనలు పాడుతూ ఉన్నారు. తెలుసా, కొన్నిసార్లు కొన్ని పాటలు నాకు తెలిసినటువంటి ఒక ఆయన, ఒక పాస్టర్ గారు ఆ మధ్యకాలంలో హిమ్ అని ఒక వేరే ఆర్గనైజేషన్ వచ్చి పాస్టర్లందరికీ డబ్బులు ఇచ్చి మీ సంఘస్థులందరినీ కూడా 500 కట్టించుకోండి, 500 కట్టిన వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పేసి అట్లా చేశారు. ఈ పాస్టర్లు వాళ్ళ సంఘస్థులందరికీ 500 కడితే 10,000, 500 కడితే 10,000 అని అంటే 3 నెలలు ఇచ్చారు అట్టనే. ఇక చూసుకో, సంఘాలు పెరిగిపోతూ ఉన్నాయి, విశ్వాసులు పెరిగిపోతూ ఉన్నారు, ఈ డబ్బులు ఇస్తూ ఉన్నారని. ఒక 6వ నెలకి ఏం జరిగింది ఆయన అంటే, ఈసారి 1,00,000 రూపాయలు ఇస్తే 5 లక్షలు ఇస్తా అన్నాడు వాడు.
అందరూ ఇళ్ళమ్మి, పొలాలమ్మి, ఉన్న వస్తువులమ్మి ₹1,00,000 తీసుకొని వచ్చారు. అందరు ₹1,00,000 తీసుకొని వచ్చారు. ఆడు వెళ్ళిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పెద్ద సేవకులు జైలుకి వెళ్ళారు. మీకు తెలుసో తెలీదు. చాలా పెద్ద పెద్ద సేవకులు జైలుకి వెళ్ళారు. HIM ఆర్గనైజేషన్. వాళ్ళందరూ అపరాధ భావంలోకి వెళ్ళిపోయి, సంఘాలు పోయి, సంఘస్థులు కొట్టడానికి వచ్చి, సంఘస్థులే పాస్టర్ గారు ఇంట్లోకి జొరబడి టీవీలు ఎత్తుకొని పోయి, ఫ్రిడ్జ్లు ఎత్తుకొని పోయి, వస్తువులు ఎత్తుకొని పోయి, ఇంట్లో పాస్టర్మ్మ గారిని, పిల్లల్ని అందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టి ఇష్టానుసారంగా జరిగినాయి. అప్పుడు అసలు ఇష్టానుసారంగా జరిగినాయి. ఆ సందర్భాల్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ జ్యోతిరాజు గారి పాట ఉంది కదా, నీ ఉంటే చాలు నాకు యేసయ్యా అనే పాట విన్నాడంట. అక్కడ మారు మనసు పొందాడంట. పాటలు కొన్నిసార్లు చాలా బలాన్ని ఇస్తాయి. మీరు కూడా ఒకవేళ కృంగుదల్లో ఉంటే, నిరుత్సాహంలో ఉంటే పాటలు వినండి, బాగా పాటలు వినండి, పాటలు పాడుకోండి. పాటలు వాళ్ళు మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఏం చేయాలో తెలుసా? నీకు ప్రార్థన చేయడం రాదు, నీకు వాక్యం చెప్పడం రాదు, నువ్వు సహాయం చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నావు. వెళ్ళి పాట పాడు. ఒక ఇంట్లో కూర్చొని రండి మనం 2 పాటలు పాడుకుందామని చెప్పేసి పాటలు పాడు. మళ్ళీ అక్కడ పరదేశులము ప్రియులారా మనం పాడొద్దు. వాళ్ళని బలపరిచేటువంటి పాటలు, ధైర్యపరిచేటువంటి పాటలు, వాళ్ళు దేవుని వైపు తిరిగేటువంటి పాటలు పాడడం ద్వారా కూడా నువ్వు ఒక విశ్వాసికి సహాయం చేయగలుగుతావు. చివరిగా ఈ మాట చెప్పేసి ముగించేస్తా. ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఉంటాడు కదా, 4వ అధ్యాయంలో, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఎవరినో ఒకళ్ళని లేవనెత్తేటువంటి పరిచర్యలో ఉండండి దయచేసి. మీరు కూడా ఎవరినో ఒకళ్ళని, మిమ్మల్ని లేవనెత్తేటువంటి వాళ్ళని పక్కన పెట్టుకోండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. వాక్యం చెప్తుంది. ఇది వాక్యం నుండే మనం తీసుకుంటా ఉన్నాం. ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. ఒంటరోడు పడిపోతే శ్రమ కలుగుద్ది. ఒంటరిగా ఉండొద్దు, ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఫర్ ఐసోలేషన్, క్రిస్టియానిటీ ఈజ్ ఫర్ ఫెలోషిప్, సహవాసం కోసం. అందుకనే బిగినింగ్లోనే ఏమన్నాడు అంటే, అమ్మో వీడు ఒక్కడే ఉంటే కుదరదు అన్నాడు. సాటి అయినా సహాయాన్ని ఇచ్చాడు. ఒకరికొకరు ఈ భావన సంఘంలో బాగా రావాలా. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటం, ఒకరికొకరు వాక్యం చెప్పుకోవటం, ఒకరికొకరు హెచ్చరించుకోవటం, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఒకరికొకరు పురికొల్పుకోవటం, ఒకరికొకరు అనేటువంటి భావన సంఘం అంతా కూడా నిండిపోవాలా. దానికోసం మనం భారంగా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. నా విశ్వాసం వల్ల మీ విశ్వాసమును ఆదరింపవలనని, మన ఒకరికొకరు మన విశ్వాసములను బట్టి ఆదరణ పొందవలనని నేను మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటా ఉన్నా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సంఘంలో ఉండాల్సినటువంటి వాతావరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసుల మధ్య ఉండాల్సినటువంటి వాతావరణం. నేను మళ్ళా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తా. మొదటిగా చెప్పినటువంటి మాట, దారి మళ్లించేటువంటి సంస్కృతుల మధ్య మనం ఉంటా ఉన్నాం. శోధనలు, శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి, సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి. ఒంటరితనం, ఒత్తిడి, కృంగుదల, మోసపూరితమైనటువంటి స్వరాలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ విచ్ఛిన్నతలు, తీరిక లేకపోవటం, అవమానం, అపరాధం, మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఇవి. నీ పక్కనే ఉన్నటువంటి వారు ఎవరో ఉన్నారు ఈ లిస్ట్లో, నీ వెనక్కున్నటువంటి వారు ఎవరో ఉన్నారు ఈ లిస్ట్లో, నీ ముందున్నటువంటి వారు ఎవరో ఉన్నారు ఈ లిస్ట్లో. టాక్ విత్ దెమ్, స్పీక్ విత్ దెమ్, సపోర్ట్ ఇవ్వండి, వాక్యాన్ని చెప్పండి, ప్రార్థన చేయండి, సహాయం చేయండి. మీరు చేయగలిగినటువంటి స్థితిలో ఉంటే సహాయాన్ని చేయండి. నువ్వు సహాయం చేయగలిగి నీ చేతిని వెనక్కి తీసుకోవద్దు అంటుంది బైబిల్. నీ చేతిని వెనక్కి తీసుకోవద్దు. నువ్వు సహాయం చేయగలిగి ఉండి నీ చేతిని వెనక్కి తీసుకోవద్దు. సహాయం చేయండి. పాటలు పాడి వాళ్ళని బలపరచండి, ధైర్యపరచండి. పాటల ద్వారా కూడా వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయగలవు. సో కాబట్టి ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరి కష్టము చేత ఉభయులకు సంతోషం కలుగుద్ది. ఒకడు పడిపోతే ఇంకొకడు లేవనెత్తుతాడు. విశ్వాసులు కూడా ఒకరికొకరు అలాగ ఉండాలా. కేవలం బంధువుల మధ్య కాదు, రక్త సంబంధముల మధ్య కాదు, కానీ క్రీస్తు రక్తములో కట్టబడిన కుటుంబంలో పాలిభాగస్థులంగా
మనం ఒకరికొకరం ఇలాంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలా. దేవుడు అలాగున మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.